అందరికీ నమస్కారం అమ్మా. మీ అందరూ రకరకాల బాధలతో ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా పిల్లల కోసం మీరు గుడులకి, చర్చిలకి, మసీదులకి వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రసాదం మీకు అందాలి అనే ఉద్దేశంతో మేము ఆగస్టు 2వ తారీఖు నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మన హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకి ఇక్కడ భోజనం ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా మీరు ఎలా భావిస్తారంటే, మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదం కింద, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదం కింద, యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరించండి. తర్వాత వీటిని ఫోటోలు, వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే, మామూలుగా 500 రూపాయల ఫీజు మంది సంవత్సరానికి. అది కూడా అయినా కూడా మనం భోజనం పెట్టుకోగలుగుతున్నాం. పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, బయటికి వెళ్ళి ఊరు కాని ఊరిలో హోటళ్ళు ఎత్తుక్కుంటూ కష్టపడుతున్నారు, వర్షం వస్తే తడిసిపోతున్నారు, బడ్డీల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తిని ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు. ఇలా కాకుండా వాళ్ళకి మంచి ఆహారం ఇస్తే వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ఒక అవగాహన వస్తుంది, ప్లస్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ పని మొదలుపెట్టాము. మరి మీరు యూట్యూబ్లో వీడియోలు చూసో, మా గురించి మీ ఫ్రెండ్స్, స్నేహితులు చెప్పు మీరు ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని భగవంతుడు ఇక్కడికి లాక్కొచ్చాడు. మరి అలాగే ఇక్కడ కూడా ఒక వీడియో చూసావు, ఒక ఫోటో చూసావు, మిగతా డాక్టర్లు కూడా ఇలాగే మొదలెట్టారనుకో, వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా వాళ్ళు భోజనం పెట్టుకోవడం మొదలెట్టారనుకో, ఎంతో ఈజీగా చక్కగా పెట్టచ్చు. వాళ్ళందరూ 500 ఫీజు తీసుకున్న మనమే పెట్టగలిగినప్పుడు నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న IVF సెంటర్లు పెట్టకూడదా? ఇంకా ఈజీగా పెట్టచ్చు. మరి ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళకి ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. ఈ ఐడియా మేడం నాకు ఇచ్చారు. మేడం విజయవాడ కొండ మీద 2 అమ్మలు ఉన్నారు. ఒక కొండ మీద కనకదుర్గమ్మ, ఇంకో కొండ మీద మేరీమాత. ఈ 2 అమ్మలు కలిసి ఈ పావని అమ్మలోకి వచ్చి మరి మనతో ఈ కార్యక్రమం చేయిస్తున్నారు. అట్లాగే మన వీడియో ద్వారా భగవంతుడు వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో కూడా, ఆ డాక్టర్లతో కూడా, మంచి మనసున్న డాక్టర్లతో కూడా చక్కగా భోజనం పెట్టిస్తారు, వాళ్ళ పేషెంట్లు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారనే అవగాహనతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంతే తప్ప వేరే ప్రచారం కోసం వాటి గురించి అనుకోవద్దు, మీరు ఎవరో అన్నిదా భావించొద్దని మనవి. ఇక మీరు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకనంటే చాలామంది ఆహారం పట్ల అంత శ్రద్ధ పెట్టట్లా. మనం చెప్పాం, సంతానం పొందాలంటే మీ ఆహారమే మూలాధారం, మీ వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారం ప్రధానం అని చెప్పాం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మీకు డౌట్ వస్తుంది. మీకు ఎలాంటి ఆహారము మంచి ఆహారం అనే పాయింట్కి 3 పాయింట్ల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటంటే, మంచి మనసుతో మీరు వండుకోవాలి. మీరు వండేటప్పుడు ఎలాంటి డీవియేషన్ లేకోకుండా నా బిడ్డకి తయారవడానికి ఇది ప్రసాదం అన్న భావనతోనే ఆ ఆహారాన్ని వండుకోవాలి. మంచి మనసుతో దాన్ని స్వీకరించాలి. ఈ తీసుకునే ప్రతి అన్నం మెతుకు, లోపలికి వెళ్ళిన ప్రతి మెతుకు, ప్రతి ఆహార పదార్థం అణువున నా బిడ్డకు ఉపయోగపడి నా పండంటి బిడ్డ పుట్టడానికి సహకరించాలి అనే భావంతో నువ్వు స్వీకరించాలి. అలాగే మంచి చేతుల మీదుగా మీకు ఆహారం అందాలి. మంచి చేతులంటే సేవా దృక్పథం ఉండి, మంచి మనసుండి, దేవుడు లాంటి మనిషి అనుకున్న వ్యక్తి ద్వారా మీకు ఆహారం అందితే మీకు ఎంతో మేలు జరుగుద్ది. అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే గృహిణులకి కుటుంబ పోషణ నిమిత్తం కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నాం. అట్లాగే చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి మరి వాళ్ళకి సైకిళ్ళు ఇస్తున్నాం. కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాం. స్కూల్ పిల్లలకి మరి బయట మోటివేషనల్ స్పీచ్లు కూడా ఇప్పిస్తున్నాం. ఎందుకంటే ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయామని సూసైడ్లు చేసుకుంటున్నారు చిన్నపిల్లలు, చిన్న కారణాలకి. అలాంటి వాళ్ళకి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం. అలాగే సైకిళ్ళు ఇప్పిస్తున్నాం. అలాగే ఇంకా బుక్స్, పెన్స్, ప్యాడ్స్ ఇలాంటివన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా చదువులో వెనకబడుతున్నారు కొంతమంది పిల్లలు. బ్లాక్ బోర్డు కనిపించక చదువుల హెడేకులతో స్కూళ్ళకి మానేయడాలు ఇలాంటివి చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుందో తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి కంటి చూపులో ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయని గుర్తించి కంటికి ఐ స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి వాళ్ళకి ఐ స్క్రీనింగ్ క్యాంపుల్లో ఏదన్నా దోషాలు ఉంటే కళ్ళజోడులు ఫ్రీగా అందిస్తున్నాం.
ఇట్లా ఒకటి కాదండి, ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అలాగే బయటంతా మీరు ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు. ఐవీఎఫ్లు ఆపరేషన్లు చేసినా కూడా ప్రెగ్నెన్సీలు నో గ్యారంటీ అంటున్నారు. అలాంటి స్థితిలో ఒక ఐవీఎఫ్ లేకోకుండా, ఒక ఆపరేషన్ లేకోకుండా కేవలం 500 రూపాయల ఫీజు మీ బిడ్డ వచ్చే వరకు, సంవత్సరం వరకు అని చెప్పి మనము 15,750 మందికి దంపతులకి సంతానం కలిగించాం. ఇందుట్లో ఒక ఐవీఎఫ్ లేదు, ఒక ఆపరేషన్ లేదు. ఇది వరల్డ్ రికార్డు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశామంటే దానికి కారణము ఆ భగవంతుడి అనుగ్రహం మా మీద ఉండబట్టే చేయగలిగాం. ఇవాళ కూడా ప్రపంచంలో మీకు ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ ఎవరూ చేయలేదు. ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనూ ఇలాగా అన్నం పెట్టడం అనేది లేదు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం లేదు. మరి ఇక్కడ చేయగలుగుతున్నామంటే ఇది కేవలం దేవాలయాల్లోనే జరుగుద్ది. ఏ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఇలాంటివి జరుగుతాయి. ఇది కూడా ఒక దేవాలయంలాగా మేము భావించి, ఆ భగవంతుడు మా ద్వారా మీకు బిడ్డని ఇప్పిస్తున్నారు, మా ద్వారా ఆహారాన్ని మీకు చూపిస్తున్నారు అనే భావంతోనే మేము చేస్తున్నాం. మీరు కూడా అలాగే భావించి, ఇది ప్రసాదంగా భావించి స్వీకరించండి. చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని, మీకు 12 బిడ్డ పుట్టాలని, ఆ బిడ్డ పుడితే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు. కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించాడు అతిథులుగా, వారికి భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడనే భావంతోనే మేము ఈ కార్యక్రమం గత 4 నెలల నుంచి నిరంతరం నిరాటంకంగా చేస్తూగలుగుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ 3 పాయింట్లని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మంచి మనసుతో వండుకోవడం, మంచి మనసుతో స్వీకరించడం ఆహారాన్ని ప్రసాదంలాగా, మంచి చేతుల మీదుగా మీ అందేటట్టు చూసుకోవడం ఆహారాన్ని. అక్కడ మీ అమ్మ మంచి మనసుతో వండిద్ది, అందుకే అమ్మ ఆహారానికి అంత శక్తి. నా బిడ్డ ఎదగాలి, లోకరక్షకుల్లాగా మారాలని మీ అమ్మ వండుతూ ఉంటుంది కాబట్టే ఆహారానికి అంత శక్తి వస్తుంది. మీరు కూడా అలాగే వండుకోవాలి. వండుకునేటప్పుడు నాకు బిడ్డ పుట్టాలి, నాకు మేలు జరగాలి, నా కోరికలు నెరవేరాలి అన్నట్టుగా వండుకోవాలి. అలాగే తినాలి. అలాగే మీకు మంచి చేతుల మీదుగా అందేటట్టు చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కాదండి, ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్లు పెట్టి తినటం ఫుడ్ కాదు. మీరు స్వయంగా తయారు చేసుకుంటే దాంట్లో ఉన్న విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచి భార్యాభర్తలు కలిసికట్టుగా, కుదిరితే ఇద్దరు కలిపి వండుకోండి. కనీసం అది కుదరకపోతే కలిసికట్టుగా భోంచేసి ఒకరికొకరు కొసరు వడ్డించుకోండి. అది కుదరకపోతే కనీసం నైట్ అయినా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయండి. ఇలా మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత తొందరగా ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతికి అందుద్ది అనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ 4 మాటలు మంచి మాటలు చెప్తున్నాము. అలాగే మా చేతుల ద్వారా మీకు ఈ ప్రసాదం అందితే ఆ భగవంతుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి, కొన్ని వేల మందికి సంతానం అందించే అదృష్టం మా చేతులకు అందించాడు కాబట్టి, మా చేతుల ద్వారా అందిన ఆ ప్రసాదం కూడా స్వీకరించి మీరు కూడా తొందరలోనే మాతృదేవత పితృదేవతలు అవుతారనే ఆశతో మేము ఈ ప్రసాద పంపిణీ చేస్తున్నాం. మీరు అందరూ స్వీకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.